హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను 4 ఇయర్స్ బేబీకి అనేది నైట్ డ్రెస్ ఫ్యాన్సీ మోడల్ వచ్చేసి ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అన్న ఫుల్ ట్యూటోరియల్ ఇప్పిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్గా ఫ్యాబ్రిక్ని వచ్చేసి నేను 4 ఫోల్డింగ్స్ చేస్తున్నాను. పైనుంచి 1/2 ఇంచ్ ఖర్చుల కోసం తీస్తున్నాను. యోక్ లెంత్ వచ్చేసి నేను ఖర్చులతో కలిపి 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో అది ఆ పార్ట్ అనేది కట్ చేసేస్తున్నాను. రిమైనింగ్ కిందన వచ్చిన పార్ట్ అంతా ఫ్రిల్స్కి వస్తుంది. లైక్ పెప్లం టాప్కి వస్తుంది కదా కుచ్చులతోటి, అలాగనేది ఫ్రిల్స్ వస్తాయి. సో ఇప్పుడు ఫోల్డెడ్ సైడ్ నుంచి నేను నెక్ విడ్త్ వచ్చేసి 1.75 ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను. ఎందుకంటే స్టిచ్ చేసిన తర్వాత 2 ఇంచెస్కి అనేది వస్తుంది. సో నెక్స్ట్ షోల్డర్ వచ్చేసి 2.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. టోటల్ వచ్చేసి 4.25 ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను. అండ్ ఆర్మ్ డౌన్ వచ్చేసి నేను 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. రౌండ్ తిరిగే దగ్గర 1/2 ఇంచ్కి అనేది మార్క్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు కర్వ్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ నేను చెస్ట్ వచ్చేసి 5.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ వేస్ట్ కూడా నేను 5.5 ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఖర్చుల కోసం నేను 2 ఇంచెస్ అనేది చెస్ట్ దగ్గర వేస్ట్ దగ్గర మార్క్ చేస్తున్నాను. సో వీడియోలో చూపిస్తున్నట్టు ఆర్మ్ రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత 2 ఇంచెస్ అనేది ఖర్చుల కోసం నేను మార్క్ చేశాను కదా, అది కలిపేస్తున్నాను వేస్ట్ చెస్ట్. అండ్ నెక్ డీప్ వచ్చేసి నేను ఫ్రంట్ 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ నేను వీ షేప్ అనేది డ్రా చేస్తున్నాను. బ్యాక్ నెక్ వచ్చేసి నార్మల్ రౌండే, అది వచ్చేసి 2.5 ఇంచెస్కి అనేది నెక్ డీప్ అనేది మార్క్ చేసుకొని దాంట్లో రౌండ్ షేప్ అనేది ఇస్తున్నాను. సో ఇప్పుడు ఎలా అయితే మార్క్ చేసుకున్నామో నేను అలా అయితే కట్ చేసేస్తున్నాను. కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ అనేది సెపరేట్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను ఫ్రంట్ నెక్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. సెపరేట్గా మనం ఒక ఫ్యాబ్రిక్ తీసుకొని దాని మీద ఏంటంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ప్లేస్ చేసుకొని మెజర్మెంట్స్ అనేది మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈజ్ నెక్ అనేది నేను ఇక్కడ చేపిస్తున్నాను. సో ఎక్స్ట్రా వచ్చేసి మనం ఒక 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా ఉంచుకొని మిగతా పార్ట్ అంతా కట్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు ఏంటంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, దానిపైన ఏంటంటే మనం ఫ్యాబ్రిక్ తీసుకున్నాం కదా సెపరేట్గా, అదనేది ఎగ్జాక్ట్గా సెంటర్కి ప్లేస్ చేసుకోవాలి. రెండు సెంటర్కి ప్లేస్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న టక్స్ అనేవి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మనం టర్న్ చేసుకొని ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ అటాచ్ చేసిన ఫ్యాబ్రిక్ కలిపేసి స్టిచ్ చేసేసుకోవడమే నెక్. సో ఇదంతా నేను వచ్చేసి 1.5 మీటర్స్ తోటి అనేది స్టిచ్ చేశాను. సో ఇది అనేది ఒక న్యూ మోడల్, నేను డిఫరెంట్గా స్టిచ్ చేస్తున్నాను. సో ఈ వీడియోలో నేను ఓన్లీ పార్ట్ 1 అనేది చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో నేను పార్ట్ 2 చూపిస్తాను. ఇప్పుడు ఫ్రిల్స్ అనేవి వస్తాయి ఇక్కడ మిడిల్లో. సో దానికోసం షోల్డర్ని హాఫ్కి ఎంత వస్తుందో అక్కడ ఒక మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి. ఇలా లైన్ గీసుకున్న తర్వాత దీన్ని మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 2.5 ఇంచెస్ ఉన్న ఫ్యాబ్రిక్ అనేది విడ్త్ తీసుకుంటున్నాను. సో దాన్ని ఏంటంటే ఎడ్జెస్ వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ చేసేస్తున్నాను. సో ఇలా ఎడ్జెస్ స్టిచ్ చేసేసుకున్న తర్వాత నేను చిన్న చిన్న ఫ్రిల్స్ అనేవి ఇస్తున్నాను. సో ఆ ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకున్న తర్వాత తీసేస్తాము, అది విప్పేస్తాము. సో ఇది ఒక న్యూ మోడల్ డ్రెస్ అండి.
సో వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. ఇలా ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత దీన్ని ఏంటంటే మనం మార్క్ చేసుకున్నాం కదా షోల్డర్ నుంచి డౌన్కి హాఫ్ చేసింది అది కట్ చేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు. సో ఇది కట్ చేసేసుకున్న తర్వాత ఫ్రిల్స్ పార్ట్ ఉంది కదా మనం స్టిచ్ చేసుకున్నాం కదా, స్టిచ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని వీడియోలో చూపిస్తున్నట్టు ఆ పార్ట్కి అనేది అటాచ్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్నాను కదా. సో ఇప్పుడు ఏంటంటే మనం ముందుగా ఫ్రిల్స్ అనేవి పెట్టుకున్నాం కదా, దాన్ని అనేది నేను ఇప్పేస్తున్నాను. సో ఇప్పిన తర్వాత మీరే చూడండి ఫినిషింగ్ ఎలా వచ్చిందో. సో ఇప్పుడు ఇలా ఫ్రిల్స్ వచ్చాయి కదా, దీనికి ఏంటంటే మనం కట్ చేసి సెపరేట్గా పెట్టిన ఒక పార్ట్ ఉంది కదా, దాన్ని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ప్లేస్ చేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. నేను నెక్స్ట్ వీడియోలో అనేది పార్ట్ 2 పెడతానండి. ఇది కొంచెం లెంతీ అయిపోయింది. సో ది రిమైనింగ్ స్టిచ్చింగ్ కటింగ్ అనేది నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను.